IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తొలి సంతకం ఏ ఫైల్ మీద పెట్టబోతారు అనుకుంటున్నారు? అది మాకు తెలియదండి. ఆయన ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. మెగా డీసీ తెలుసు కానీ ఏదనేది మీద పెడితే ప్రజలకు ఉపయోగపడుతుంది. డెవలప్మెంట్ మీద పెడితే చాలా ఉపయోగపడుతుంది అన్న. మరి రేపు తొలి సంతకం ఏ ఫైల్ మీద పెట్టనున్నారు బాబు గారు అంటే? డిఎస్సి మీద మెగా డిఎస్సి మీద ఖచ్చితంగా చేయని పెడతానంటారు. మరి రేపు ప్రమాణ స్వీకారం కాదు బాబు గారి మొదటి సంతకం దేని మీద పెట్టనున్నారంటే డిఎస్సి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఓకే అన్న. ఫస్ట్ రియాక్షన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకన్నా చాలా హ్యాపీగా? అంటే డెవలప్మెంట్ వస్తుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ వస్తుంది, యూత్కి చాలా జాబ్స్ వస్తాయి అలా. దానికని చాలా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా, అయితే రద్దు చేస్తారు. అది రద్దు చేస్తా, అది హ్యాపీ అందరికి. చాలా హ్యాపీ, చాలా హ్యాపీనెస్ సార్. అవునండి. సో అలాగే చూసినట్లయితే పొద్దున మాట్లాడుతూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బాబు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టమని. అది కరెక్టే కదా. ఎలా చూస్తున్నారు దాన్ని? అది చాలా హ్యాపీనెస్. ఏంటంటే అందరూ కరెక్ట్గా వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలాగే జనాలు చూపించారు ఏంటనేది. మరి ప్రమాణ స్వీకారం ఎలా జరగబోతుందంటే ఎలా ఉండబోతుంది అంటే? చాలా బాగుంటుందని అందరికి హ్యాపీగానే ఉంటుంది. ఎక్కడన్నా మీరు ప్రాపర్ మాది విజయవాడ అండి. విజయవాడ ఉయ్యూరు యాక్చువల్లీ. పెంగళూరు కింద వస్తుంది. కోటే ప్రసాద్ గారు. ఎవరికి ఈసారి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది కృష్ణ? అది తెలియదు. అంచనా ఇద్దరు రావచ్చు ఎవరికైనా? ఏమో అని తెలియదు. తెలియదంటారు. కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తారు కదండి, ఎందుకంటే ఇద్దరు కలిసి చేశారు సపోర్టింగ్ కదా. ఇద్దరు ఉండబట్టే కదా. అలాగే ఆర్టీసీలు ఇక్కడే ఉన్నాం కాబట్టి ఆడవాళ్ళకి ఉచితంగా ప్రయాణం ఉన్నారు. ఒకవేళ అదే అమలు చేస్తుంది వెంటనే ఎలా ఉండొచ్చు అంటారు? వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది చాలా వరకు. చాలా సేఫ్ ప్లేస్. అలాగే చాలా మంది ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. సో ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషం అండి. ఎందుకు సార్ సంతోషం అంటే? గత పరిపాలన చూసాం కదా మనం. ఆయన గత పరిపాలన చూసాము, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం యొక్క గత పరిపాలన చూసాము కాబట్టి తప్పనిసరిగా బాగుంటుంది. రేపు రికార్డు స్థాయిలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా సాధ్యంగా రికార్డు అది. ఎలా చూస్తున్నారు? కేవలం చంద్రబాబు గారు మాత్రమే మొదటి వ్యక్తి. మొదటి వ్యక్తిని మిగతా కూడా సపోర్ట్ అవడం కావచ్చు. అవును, ఇప్పుడు జనసేన సపోర్ట్ ఎందుకు కురేది కదా కదా అది. మెయిన్ పవన్ కళ్యాణ్ గారే ఈసారి ఆంధ్రప్రదేశ్కి మేలు చేసిన వ్యక్తి అయ్యాడు. గేమ్ చేంజర్. మెగా డిఎస్సి చెప్పినట్టుగానే. అంటే కొంతమంది ఏమన్నారంటే ఆడవాళ్ళకి వాటికి ఉచిత ప్రయాణం ఉన్నారు కదా, అది వెంటనే అమలు చేస్తారంటున్నారు. చేయొచ్చు, ఎందుకంటే దానివల్ల బడ్జెట్ 95 కోట్లు అంటే పడేది. ఎందుకంటే వీళ్ళు 200 కోట్లు గవర్నమెంట్కి ఇస్తున్నారు, అది ఆపేసినా ఇంకా 95 కోట్లు పడతాయి కాబట్టి జరగవచ్చు. అది పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు పల్లి వెలుగు ఎక్స్ప్రెస్లోనే ఎత్తుతాం వల్ల నష్టం లేదు. వీటిలో ఎవరు కదా తిరిగి. అలాగే ల్యాండ్ యాక్ట్ కూడా రద్దు చేస్తారు. అసలు మెయిన్ సగం బలం అదే వచ్చింది కదండి లాస్ట్లో. కాబట్టి చేస్తారు, ఆ 3 చేస్తారు. మాది ప్రాపర్ అవనిగడ్డ. ఓడిపోయారు. అది మనం చెప్పలేమండి, ఎందుకంటే అందరు సీనియర్లే, మనం ఏం చూద్దాం. అదే రేపు తెలిసిద్ది. మరి ఉప ముఖ్యమంత్రి, సింగిల్ ఉప ముఖ్యమంత్రి అంతకుముందు గతంలో 2 ఉండేవి టీడీపీ హయాంలో. ఒకరికి కాపులకు ఉండేది, ఒకరికి మేబీ బీసీకి ఎస్సీకి ఉండేది ఒక ముఖ్యమంత్రి. జగన్ గారి టైంలో 5గురికి ఇచ్చారు. ఈయన స్థాయి తగ్గకుండా సింగిల్ ఉప ముఖ్యమంత్రి అని టాక్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. బీజేపీ కూడా తీసుకోమంటుంది అది. ఈయన వద్దన్నా కానీ బీజేపీ కూడా మీరు ఉప ముఖ్యమంత్రి తీసుకోవాలి అని చెప్పి, ఎందుకంటే మంత్రివర్గ నిర్ణయాల్లో ఈయన లేకపోతే ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఈయన తీసుకుంటారు. మరి ఈసారి తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఎలా చూడొచ్చు వ్యాఖ్యలు? అది అంటే 100% జరగకపోయినా కొంత అనేది జరిగిద్ది. అది గతంలో కూడా జరిగింది, కొంత జరిగింది. 100% ఎవరిని సాటిస్ఫై చేయలేరు. ఆయన చెప్పేది సాటిస్ఫై కదన్నా. అదే అది కాదండి. ఇప్పుడు అన్నీ ఆయన దగ్గరికి వెళ్ళాలని ఉండవు, వెళ్ళకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. మరి దానికి ఏం చేయగలుగుతాం మనం? మనం ఆశావాహులం అండి, మనం బాగుంటుందని ఆశిద్దాం, ఆశించాలి కూడా. రేపే బాబు గారు ప్రమాణ స్వీకారం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఆర్టిఫుల్గా చెప్పాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, మా మిత్రుడుగా ప్రభుత్వ ఉద్యోగే. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ రద్దు చేసి ప్రాపర్గా రిక్రూట్ చేసింది చంద్రబాబు నాయుడు హయాంలోనే. అప్పటి వరకు ఇంటర్వ్యూలు ఉండేవని విన్నాము. మా సీనియర్స్ కూడా అలాగే ఉద్యోగాలు పొందున్నారు. అది ఏ విధంగానే ఉన్నాయి.
ఆ పారదర్శకంగా ఉద్యోగాలు రిక్రూట్ చేసింది ఈయన హయాంలోనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని మన భారతదేశంలో, ప్రపంచంలో కాకుండా మన భారతదేశంలో ఉన్నత స్థాయికి టెక్నికల్గా పరంగా తీసుకెళ్ళింది కూడా ఈయనే. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇంతకు ముందు వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మనం విమర్శించకపోయినా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అభివృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఈయన బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఏమి కోరుకోరండి, వాళ్ళు చేసిన పనికి ప్రతిఫలం ఆశిస్తారంతే. కాలంలో జీతాలు చేసే పనికి ప్రతిఫలం ఆశిస్తారంతే. ఎక్కువ కోరికలు ఏమి ఉండవు వాళ్ళకి. ఆ ప్రతిఫలాన్ని కూడా వెనక్కి లాగేసుకునే పరిస్థితులు అయితే మేము అనుభవించున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు, కొద్ది గొప్ప మెరుగ్గా ఉంటుంది అని మేము ఆశపడుతున్నాం. ఉండాలి కూడా. మంత్రివర్గం అన్న ఎలా ఉండదు ఈసారి, ఎవరెవరికి అవకాశం రావచ్చు? మనం ఒక 1% అయితే చెప్పగలుగుతాను. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు అంటారా? లేదు లేదు, మాకు కృష్ణా జిల్లా కాబట్టి కొల్లు రవీంద్ర గారికి వచ్చే అవకాశం. ఆల్రెడీ ఆయన మాజీ మంత్రిగా చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ. సో ఆయన మళ్ళీ అవకాశం ఇస్తారంట. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అవకాశం ఉంటుందా అంటే మంత్రి మండలిలో? పవన్ కళ్యాణ్ గారిని మంత్రి పదవి స్థాయిలో చూడాలని మాకు హార్ట్ఫుల్గా అనిపించినా ఆయన యొక్క పర్సనల్ ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది. అది ఎవరు ఊహించలేము. అందుకని తన యొక్క క్యాడర్ని బలపరుచుకోవాలి అనుకునే ఉద్దేశంతో వేరే వాళ్ళకి చెప్పొచ్చు, తను వదులుకోవచ్చు. ఆయనకి మంత్రి పదవి ఉన్నా లేకపోయినా సింహమే. ఆయన సింహానికి గుర్తింపే అవసరంలా, అడవికి రారాజు అంతే. మరి ఆయన పక్కన పెడితే జనసేనలో పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకెవరికైనా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నాయండి? ఒకరిద్దరికైనా, ఎవరికైనా? ఆబ్వియస్లీ తెనాలి నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పర్సన్స్ నాకు అంత ఐడియా లేదు. సార్ చెప్పినట్టు ఆయనకి రావాలి, వెన్నంటి ఉన్నాడు కాబట్టి ఆయనకి రావాలి అని కోరుకుంటున్నాను. మరి ఈ హామీలను ఇచ్చున్నారు కదా, ఎన్ని అమలు సాధ్యమయ్యే హామీలు అంటారా? అంటే ప్రభుత్వంలో రాకముందు హామీలు ఇవ్వచ్చు, ఇచ్చిన తర్వాత పాసిబిలిటీ చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితులని క్రోడీకరించుకున్న తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి లెవెల్ వారీగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చూస్తే ఆర్టీసీ ప్రయాణం అనేది ఉచితంగా, సో అది కనుక అమలు చేస్తే అలా ఉండొచ్చు. ఆడవాళ్ళు సంతోషపడతారు, మగవాళ్ళు సంతోషపడిపోయినా ఆడవాళ్ళు సంతోషపడతారు. అది నెగిటివ్ అయితే ఏం కాదు. ఫైనల్గా సార్ చెప్పినట్టు ఎన్నికలు కొంత ఎక్కువ ప్రభావం చూపిన ల్యాండ్ ఎయిడ్ యాక్ట్ అది వెంటనే రద్దు చేస్తా ఉన్నారు బాబు గారు. ఎలా ఉండొచ్చు మరి అది కనుక? మేము ఉద్యోగస్తులు అయినంత మాత్రం మేము రైతులమే, మేము రైతు బిడ్డలమే. ఆ యాక్ట్ వల్ల అందరికీ నష్టం జరుగుతుందని మేము స్టడీ చేసాము కాబట్టి రద్దు చేయాలి కూడా. అలాగే తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమన్నారు ఆయన? స్వపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలైనా విపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా గతమైన ఇప్పుడైనా ఆ వార్నింగ్ ఎలా తీసుకోవచ్చు మనం? మనకి ఒక మంచి మొక్కలు పెరగాలంటే కలుపు మొక్కలు తీసేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సొంత ఎమ్మెల్యేలైనా సరే వదిలిపెట్టమన్నారు. అదే, ఒక మంచి మొక్క పెరగాలంటే కలుపు మొక్కలు పీకేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే, మన ఇంట్లో అయినా సరే, మన అబ్బాయి తప్పు చేస్తున్నప్పుడు మనం శిక్షించకపోతే రేపు సమాజానికి వాడే శత్రువు అవ్వచ్చు. కాబట్టి అది నిర్ణయం మంచిదే. ప్రమాణ స్వీకారం, సో మీ అభిప్రాయం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది? మాకే సంతోషం అండి. ఎందుకు సంతోషం అంటే? ఎందుకు అని కాదు, అది సంతోషం అంతే. మరి ఆడవాళ్ళకి ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం అంటున్నారు, చెయ్యాలి కదా, అసలే చేయకూడదు ఉచితంగా ఎవరికి కూడా. చేస్తున్నారు కానీ అది మనకే కదా బిల్లులు పడేది కూడా.